మాట్లాడు. మాది మూలత్తనం గ్రామం. అమ్మవారు 43 సంవత్సరాలు అయిందండి ఇక్కడ నిలబెట్టి. మంచి లైటింగ్తో, మంచి ఉత్సాహంతో, మంచి ఆనందంతో చేస్తున్నామండి. 45 సంవత్సరాలు అయిందంటే అండి అప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. అలాంటి కరెంటు అమ్మవారిని పెట్టాక మా ఊళ్ళో ఏం బాగులేదురా మాట్లాడుతున్నాం. 43 సంవత్సరాలు కూడా అండి ఈ కమిటీ వారు కూడా అందంగా నడిపిస్తున్నారండి. ఇంకా లైటింగ్తో ఇంకా ఆనందంగా జరగాలని ఇప్పుడు 43 సంవత్సరాలు అయింది మూలత గ్రామంలో పెట్టి మరి ఇంకా చాలా అందంగా జరగాలని. అప్పుడు నాకు ఈ తల్లిని పెట్టబోతులకండి 29 సంవత్సరాల వయసు అండి. ఆ వయసులో ఈ అమ్మవారిని నిలబెట్టామండి. అప్పుడు 43 సంవత్సరాలు అప్పుడు నుంచి 3 వెళ్ళిపోకరా గుడ్డ చేస్తావురా కరబాబు రామబాబు కూడా మాట్లాడుతున్నాం. దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలస్థాన గ్రామంలో గత 1987వ సంవత్సరం నుంచి పరమడ వీధిన దేవి నవరాత్రి మహోత్సవాలు జరిపింపబడుతున్నాయండి. మరి ర్యాలింగి వీరాస్వామి గారు, బావిశెట్టి రాముడు గారు, తర్వాత ఇలాగ ఉన్నటువంటి వీరి దగ్గర ఉన్నటువంటి కమిటీతో ఈ గత 38 సంవత్సరాల మట్టి కూడా మరి ఎంతో వైభవంగా ఇక్కడ కన్నుల పండుగ చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ 9 రోజులు కూడా కమిటీ వారు నియమనిష్టలతో చక్కగా మరి ఇక్కడ కుంకుమ పూజలు కానివ్వండి, మంచి పూజలు నిమిత్తం కానివ్వండి, మంచి లైటింగ్ కానివ్వండి, అన్నీ కూడా కమిటీ వారు చక్కగా నిర్వహించి ఈ 9 రోజులు కూడా నవరాత్రి మహోత్సవాల్లో మరి చక్కగా చేయడం జరుగుతుందండి. గత 38 సంవత్సరాల బట్టి అంటే 1987 సంవత్సరంలో ప్రారంభించారండి. ఇక్కడ పరమడ వీధిన దేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ర్యాలింగి వీరాస్వామి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్న నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు కూడా 3 కమిటీలు, ఇప్పుడు 3వ కమిటీ కొనసాగుతుందండి. మరి 3వ కమిటీ ఉన్నప్పటికీ కూడా మంచి చక్కగా ఈ కళ్ళ నుంచి కూడా మంచి చక్కగా రావడం జరుగుతుందండి. ఇప్పుడు 3వ కమిటీలో 3వ కమిటీ ప్రెసిడెంట్గా ఇందులో కొనసాగుతున్నటువంటి ర్యాలింగి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పెద్దలమైనటువంటి మా ఆధ్వర్యంలోనూ ఇక్కడ కొనసాగుతుందండి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఏ తేడాలు కానీ కులమతం భేదం కానీ ఏమీ కూడా లేకుండా అందరినీ కూడా కలుపుకునే విధంగా మరి ఇక్కడ ఒక అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయండి. అలాగే రాబోయే సంవత్సరాల్లోనూ కూడా మంచి చక్కగా కొనసాగాలని మరి కోరుకుంటున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి మూలస్థానంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా అట్టాశ్చర్యాలతో మరి తొలదూపుతూ చల్లగా 10 కాలాల పాటు ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కానివ్వండి, కమిటీ పెద్ద అయినటువంటి ర్యాలింగి రామకృష్ణ గారు కానివ్వండి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండి చక్కగా ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగాలని మరి కోరుకుంటున్నామండి. ఓకే.